ఉన్న సిబ్బంది వచ్చి డాక్టర్స్ కానీ ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చి ప్రతి ఒక్కరు నాగేంద్ర ప్రసాద్ గారు అయితే అడుగడుగున వచ్చి ఆ పేషెంట్ గురించి మాట్లాడడం మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. ధన్యవాదాలు. వన్స్ అగైన్ వచ్చి ఎన్ఎల్ హాస్పిటల్ డాక్టర్స్కి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలండి. నా పేరు సుబ్బారావు. మా రిలేటివ్కి ఒకరికి బాగలేకపోతే చాలా సీరియస్ అయిందండి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల. విత్ ఇన్ మినిట్స్లో వచ్చి ఆమె చాలా హోప్లెస్గా తయారైపోయింది. నాకు మా కంగారు పడిపోయాము, మా ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి తీసుకెళ్ళాలనేది. ఎవరో వచ్చి చెప్పారు ఎన్ఎల్ హాస్పిటల్ చాలా బాగుంటుందని. అక్కడ నుంచి వెంటనే ఎన్ఎల్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడ మేము రాగానే అక్కడ సిబ్బంది సెక్యూరిటీ కానీ అక్కడ ఉన్న సిబ్బంది వచ్చి డాక్టర్స్ కానీ ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చి తీసుకొని 70% విత్ ఇన్ ఒక 4 మినిట్స్లోనే 70% వచ్చి ట్రీట్మెంట్ చేసి దట్ వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఎండి గారు వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. డాక్టర్లు క్రిటికల్ కేర్ డాక్టర్స్ మొత్తం ఇమ్మీడియట్లీగా అందరూ వచ్చి వాట్ ఈజ్ వాట్ అని అడగంగానే తీసుకొని అన్ని విధాలుగా వచ్చి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈరోజు మేము హ్యాపీగా వచ్చి డిశ్చార్జ్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు నాగేంద్ర ప్రసాద్ గారు అయితే అడుగడుగున వచ్చి ఆ పేషెంట్ గురించి మాట్లాడడం మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఐసీయూకి తీసుకెళ్ళి ఇట్లా ఉంది మీ పేషెంట్ షఫీ గారు అయితేనేమి మన నాగేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి అందరూ కూడా ఆ పేషెంట్ గురించి పదే పదే మాకు అప్డేట్ ఇవ్వడం అనేది చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఏ హాస్పిటల్ నేను చూడలేదు. సిస్టర్ గారి నుంచి అక్కడ మాకు సర్వీస్ చేసే గురించి లోపల ఐసీయూలో కూడా మా బంధువులకి చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా ఉందండి. ధన్యవాదాలు. వన్స్ అగైన్ వచ్చి ఎన్ఎల్ హాస్పిటల్ డాక్టర్స్కి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలండి.